17 years 18 years నుంచి ఎక్కడ పోయినా ఒకటే మాట కప్పుందా మీకు కప్పుందా అని చెప్పి. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు మాట్లాడండి, ఒక్కొక్కడు చెప్తున్నా కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నామో రెడ్డి గారు చెప్తాం. అందరికి తెలిసిందే కదా, స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సీబీ కప్పు కొట్టింది, ఫైనల్లీ మనం కొట్టేసినాం. ఈసారి కప్పు నమ్దు. ఎన్నో ఏళ్ళ కలికి మావన్కి నిన్న కడుపు నిండిందే. ఈ రోజు వీడియో చేయట్లేదు, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వి ఆర్ సెలబ్రేటింగ్ ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్స్ అన్నమాట. అంటే మీమ్స్ క్రియేట్ కాబోతున్నాం. సో మనం ఇండివిజువల్ గా ఏ ఫ్రాంచైజ్ కి సపోర్ట్ చేసినా ఎట్ ద ఎండ్ మన ఇండియన్స్ ప్లేయర్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళ సక్సెస్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. సో అలానే మన విరాట్ కోహ్లీ ఎప్పుడెప్పుడు కప్ లిఫ్ట్ చేస్తాడా అని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో అది ఈ రోజు కంప్లీట్ అయింది. June 2025 గుర్తు పెట్టుకో. కాదు, June 2025 ఇవన్నీ యాడ్ చేసిన 18 వస్తుంది. అవును, ఇది 18th IPL సీజన్. ఇవన్నీ యాడ్ చేస్తే కూడా 18 వస్తుంది. విరాట్ కోహ్లీ చేసి నెంబర్ 18. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను IPL స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ లైన్ చెప్పిన, ఇది గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో, ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది, ఫైనల్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పిన. కావాలంటే పోయి వీడియో చూసుకో. వాడు లాస్ట్ ఇయర్ కూడా అదే లాస్ట్ ఇయర్ అది చెప్పలే, ఈ ఇయర్ 18 years చెప్తానే ఉన్నాడు. కాకపోతే అప్పుడు మేము మాకు యూట్యూబ్ లేదు, మాకు లైఫ్ లేదు. రే ఈసారి ఫస్ట్ వీడియోలో అదే చెప్పిన. లెక్క ఈసారి కప్పు కొడుతున్నాము అని చెప్పిన. నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు చాలే. ఉండు వస్తాను నీకు. ఉండండి, హ్యుమానిటీ గురించి మాట్లాడారు కదా, వస్తున్నాం ఉండండి. మీ గురించి చెప్తున్నా కదా, మీకుంది రే, మీకుంది. అన్ని టీమ్స్ యాక్చువల్ ఎట్లుండే అంటే, ఇట్ వాజ్ అగైన్స్ అంటే మొత్తం ఆర్సీబీ మొత్తం ఒక సైడ్, మిగతా IPL టీమ్స్ అంతా ఒక సైడ్ ఉండే కదా. అందరూ పంజాబ్ సపోర్ట్ చేస్తుండే, ఆర్సీబీ స్టాండింగ్ ఆల్ ఎలోన్. హ్యుమానిటీ సేవ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంట. అదంతా కూడా ఎవరు అంటే, ప్రతి టీం వాళ్ళు అట్లా కాదు. ఎవరు తెలుసా, సాంబార్ బ్యాచ్ వాళ్ళు కప్పు కొడితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి 2 రోజులు కాదు 10 రోజులు కూడా చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఇక కప్పు కొట్టిరు లాస్ట్ లేక 17 years కి వచ్చింది. మరి ఆ మాత్రం ఉంటది కదా సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ ఎట్లుంది, ఏముంది, అది బెంగళూరులో కాదు, మన హైదరాబాద్ లో కూడా ఉంది. ఆ సెలబ్రేషన్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఏం చెప్పాలంటే నిన్న ఎన్ని పటాకీలు వెలిసారు అంటే ఇక్కడ కూడా అసలు మస్తు. ఒక అర్ధగంట 40 నిమిషాలు గెలిచినప్పుడు కూడా హైదరాబాద్ ఇంత సెలబ్రేషన్ జరుగుతుందా డౌట్. మెయిన్ గా ఈ సెలబ్రేషన్ ఆర్సీబీ కోసం కాదు, విరాట్ కోహ్లీ కోసం. అది ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ రెండు కూడా లేదు. విరాట్ కోహ్లీ కోసం ఇదంతా. బట్టలు ఇప్పుకొని నిన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ జెర్సీ చూపించి. అవునరా, విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్సే కదరా. అదే ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఎవరు, విరాట్ ఫ్యాన్సే. ఇన్ని రోజులు 17 years 18 years నుంచి ఎక్కడ పోయినా ఒకటే మాట కప్పుందా మీకు కప్పుందా అని చెప్పి. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు మాట్లాడండి, ఒక్కొక్కడు చెప్తున్నా కదా. ఇప్పుడు కప్ వచ్చింది కదా, ఇప్పుడు SRH ఫ్యాన్ గా నేను రికార్డ్స్ గురించి మాట్లాడతాను. మాకు రికార్డ్స్ ఉన్నప్పుడేమో మీరు కప్పు గురించి మాట్లాడతారు. ఇప్పుడు మీకో కప్పు మాకో కప్పు ఉంది, సో ఇప్పుడు రికార్డ్స్ మాట్లాడదాం. రే పాయింట్ మీద కూడా ఆర్సీబీ తీసుకుంటారా అంటారు. అరే కాదు, మీలాంటి వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, అంటే మీకు ఏం పని ఉండదు, ఎటు తిరిగి ఆర్సీబీని ఏ విధంగా ట్రాల్ చేయాలి, ట్రాల్ చేయాలి, అదే కావాలి మీకు. ఇదంతా ఫస్ట్ మేము చూద్దాం, తర్వాత మాట్లాడదాం. నేను ట్విట్టర్ లో ఆడు CL T20 అనేది ఉంటుండే అప్పట్లో.
అది మా ధోనికి 2 ఉన్నాయి, రోహిత్ శర్మకు 1 ఉంది, ఆర్సీబీకి ఉందా అని అంటారు రావే. ఏం చెప్తాం రావే వాళ్ళకి? అది అట్లాంటి వాళ్ళు కాదు, అట్లాంటి వాళ్ళు ఏమంటాం తెలుసా, మనము రెడ్ ఫ్లవర్స్ అంటాం. ఈ వీడియోలో మీకు ఓడోజాడ్ కనిపించాడు, ఎందుకంటే వాడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. సో వాడి సాటిస్ఫై కోసం వాడు ఏవో 2-3 రీల్ పంపిండు, అది కూడా చూద్దాం. నేను అనలే ఇప్పటి నుంచి చూడరా ఒక్కదానికి అంటారని. ఇది చెప్తున్నా కదా, వాళ్ళకి పనిపాటు ఏమో స్పెషల్ గా చెప్తున్నా. సాంబార్ బ్యాచే, సాంబార్ నా కొడుకులే వాళ్ళు. 2 సంవత్సరాలు బ్యాన్ అయినా సరే ఏమున్నా కూడా. No one will remember Shashank Singh scored 22 runs in final over, that too against Josh Hazlewood. ఆర్సీబీ గురించి మాట్లాడినందుకు పంజాబ్ గురించి కూడా మాట్లాడాలి, శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడాలి మెయిన్ గా. తోప్ కెప్టెన్, ఎందుకంటే డీసీని తీసుకొచ్చిండు ఫైనల్ కి, మళ్ళా ఏమంటారు కేకేఆర్ ని తీసుకొచ్చిండు, మళ్ళీ పంజాబ్ ని ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 11 ఇయర్స్. అండ్ ఫైనల్ లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి లిటరల్లీ ఈ ఫైనల్ ఒక్కటే కొంచెం అన్లక్కీ వాళ్ళు, ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం శ్రేయస్ అయ్యర్ ఏం ముట్టినా ఏం చేసినా కూడా లక్, అంటే లక్ ఫ్యాక్టర్ చాలా ఉండే. లక్ ఫ్యాక్టర్ కాదు, టాలెంట్ అండ్ లక్ ఫ్యాక్టర్ 2 ఉండే అనమాట. ఏది ముట్టినా గోల్డ్ అయిపోతుంది అంటారు చూడు, అట్లుండే. ఎందుకంటే స్మార్ట్ అని ఒకటి ఉంటది, మళ్ళీ రంజీ ట్రోఫీ ఇట్లా చాలా చాలా గెలిచిండు. అయినా కూడా మన ఏమంటారు ఇండియా టీం వాళ్ళు టెస్ట్ లా ఛాన్స్ ఇవ్వలేరు మనం. మెయిన్ గా నేను శశాంక్ సింగ్ ఫైటింగ్ ఏదైతే ఉండే చూసినా, ఫైటింగ్ స్పిరిట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ మెయిన్ గా పంజాబ్ లో చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్స్, అందుకే కొంచెం ప్రెషర్ తీసుకోలేకపోయారు అనిపించింది. యాక్చువల్ గా నేను ఏమంటారు అరుణాచలం పోయిండే కదా, ఆడ మేము వచ్చింది గీర్ ప్రదక్షిణ చేసిర్రు ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పి విరాట్ కోహ్లీ జెర్సీ వేసుకొని. అవును నిజమే, అది జరిగింది. నేను అక్కడ ఉండే కూడా అప్పుడు. అందులో అండ్ ఇంకో రిటర్న్ వచ్చేటప్పుడు నేను వేలూరు మీదకి బెంగళూరు టచ్ చేసుకొద్దాం అనుకున్నా, కప్పు కొడుతున్న పక్కా అని చెప్పి. కాకపోతే సిటీ లోపలికి ఎంటర్ కాము అని చెప్పి మళ్ళీ వేరే రూట్ ఉండి వచ్చిన. ఎగ్జాక్ట్ గా విన్నింగ్ మూమెంట్ అప్పుడు ఘాట్ రోడ్ ఉండే, నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఒక్కొక్క బాల్ ఒక్కొక్క వాళ్ళు చెప్తుర్రు, నేను ఇట్లా ఏమంటారు హ్యాండ్లో వదిలేసి ఇట్లా డాన్స్ చేస్తున్నా అనమాట. వాళ్ళేమో మా ఫ్రెండ్స్ ఏమో కార్లో వచ్చి భయపడుతారు, అరే నువ్వు మ్యాచ్ అని చూడు డ్రైవింగ్ అని చెప్పి. మళ్ళీ అప్పుడే సైడ్కి వెళ్ళిపోయి ఆడ ఒక దగ్గర ఆపుకొని ఇట్లా చూసినా, మ్యాచ్ చూస్తున్నాం, విన్నింగ్ మూమెంట్ వచ్చింది. అప్పుడే కార్ ఇట్లా ఆపడం లేదు, 20 బండ్లు వచ్చినాయిరా, 20 బండ్లు వచ్చినాయి. అందరు మొత్తం ఆర్సీబీ జెర్సీలు వేసుకున్నారు. ఆంధ్రాలో ఇది ఎక్కడ, ఇది ఆంధ్రాలో ఆర్సీబీ జెర్సీ వేసుకున్నారు. మొత్తం ఇట్లా క్రాకర్స్ తీసుకొచ్చారు, మొత్తం ఎంత హల్చల్ చేసారు తెలుసా. అది చాలా చిన్న ఊరు, మళ్ళా చాలా చిన్న ఊర్లోనే అంత సెలబ్రేషన్స్ అయినాయి అంటే లేదు, పెద్ద లేదు, తెలంగాణ లేదు, కర్ణాటక లేదు, సెలబ్రేషన్. నిన్న చాలానే ఉన్నాయి, జెర్సీ మూమెంట్ మస్తు. నిన్న ఏమంటారు పక్క ఆపుకొని మ్యాచ్ చూసినాము. ఇట్లా ఇది విరాట్ కోహ్లీ ఎమోషనల్ అవుతుండే కదా, ఇట్లా మా వాడు వెంకల వాడు ఎస్ఆర్ఎస్ ఫ్యానే, వాడు కాకపోతే పంజాబ్ సపోర్ట్ చేసినమాట ఆర్సీబీ గెలవద్దు అని చెప్పి. విరాట్ కోహ్లీ ఎమోషనల్ అవుతుండు, నేను ఫోన్ ఇట్లా పెట్టి ఇట్లా చూస్తా, నేను కూడా ఎమోషనల్ అవుతున్నా అనమాట. విరాట్ కోహ్లీ ఏడుస్తాడు ఇట్లా గెలవగానే ఇట్లా కింద. అయితే నాకు అంటున్నాడు, అరే ఏడవకరా అని చెప్పి. నాకు అసలు మాటలు వస్తున్నాయి తెలుసా, అంటే నేను కూడా మొత్తం ఎంత ఎమోషనల్ అయిపోయినా తెలుసా. అంటే రవి శాస్త్రి కమెంటరీ అప్పుడు అంతా, అరే అసలు ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ రా. ఇది చాలా అనిపించింది. కప్పుకు మించి విరాట్ కోహ్లీ కప్పు కొట్టిండు అంటే, ఆర్సీబీ కప్పు కొట్టింది, విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ అంటే మాటలు లేవురా, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. ఒక రీప్లేస్మెంట్ అంటే ఒక ప్లేయర్ కి మధ్యలో రీప్లేస్మెంట్ ప్లేయర్ లాగా వచ్చిండు మా రజత్ పటిదార్. దాని తర్వాత ఆర్సీబీకి కెప్టెన్ అయ్యిండు, ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడే కప్పు కొట్టిండు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే లైక్ పటిదార్ కి. ఈ ఐపీఎల్ లో బెస్ట్ క్యాప్టెన్స్ అంటే మన శ్రేయస్ అయ్యర్ ఇంకా రజత్ పటిదార్. ఫైనల్ లో 2 టీమ్స్ కెప్టెన్స్, ఇద్దరు కెప్టెన్స్. ఎస్. Hero
అది ఇదైతే వదిలేరు. అదో 18 లో 8 - 1 కూడా 7. అక్కడ తల లేని అది మజా రాదనమాట. ఏ గెలుపులైనా తలని ఎత్తుకుంటారు వాళ్ళు. ట్రోఫీస్ అయిపోయినాయి. నెక్స్ట్ లాలీపాప్ అన్నీ అయిపోయినాయి. కొత్త వస్తాయి ఇంకా. చూసిన పాపం మావాడు లేడు. సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా కూడా దరిద్రం ఏంటంటే కరెంట్ పోయింది. ఇంత మంచి మంచి మీములు చూపిద్దాం అనుకున్నానికి అలా. ఎన్ని రోజులు ఏడిపించిన వాళ్ళు అందరు కూడా నిన్న రాత్రి ఏడ్చిరు. అదే కదా, అది కూడా కరెక్టేలే. విరాట్ కోహ్లీని చూసి అసలు అంత అగ్రెసివ్ ప్లేయర్ కూడా అసలు ఎంత కృంగిపోయింది అసలు. ఈ స్పోర్ట్స్ అనే కాదు, రొనాల్డో కూడా ఎంత అగ్రెసివ్ ఉంటాడు ఫీల్డ్ మీద. మెస్సీ అయినా రొనాల్డో అయినా మొగోళ్ళు ఏడవరు అని ఉంటది కదా. బాగా స్పోర్ట్స్ ఈ అన్న ఆడేటోళ్ళు ఎంత అగ్రెసివ్ ఉంటారో అంత సాఫ్ట్ ఉంటారు లోపల నుంచి. ఇటు పక్క కోహ్లీ సంతోషంతో ఏడుస్తుంటే అటు పక్క శశాంక్ సింగ్ బాధలో ఓడుతుండే చూసినావా 6 అది చాలా పెయిన్ఫుల్ ఉండే. అంటే నార్మల్ గా క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా మ్యాచ్ ఓడిపోయినాక కూడా కొన్ని బాల్స్ ఉంటాయి చూసినావా, 2-3 బాల్స్ అది ఎంత పెయిన్ తోటి కొడతామంటే చాలా ఎనర్జీ వస్తుంది దానిలో. నిన్న శశాంక్ సింగ్ లాస్ట్ 3 షాట్లు కూర్చుంటే నాకు అదే అనిపించింది. చాలా రిలేట్ అయినా నేను. అంటే ఎలా గెలవమని తెలిసినా కొట్టేటప్పుడు ఇంకా ఆ పెయిన్ తోటి కొడతాం, ఆ పెయిన్ఫుల్ షాట్స్ ఉంటాయి అవి. నిన్న రిటైర్మెంట్ సెలబ్రేషన్ అంటే ఇట్లుండాలని చూపించిండు మావాడే. కానీ ఆ మూమెంట్ కన్నా మనోడు మూమెంట్ ఏం వస్తుంది కాదు. అప్పుడు ఎప్పుడో పాపం రేట్ ఎక్కువ పెట్టి మరీ ఉన్నాడు తెలుసా ఆ టీ షర్ట్. ఎప్పుడు కన్నా నేను ఇట్లాంటి ఏదో చేస్తా అని చెప్పి అప్పుడు ఎప్పుడో ఉన్నాడు. ఇప్పుడు యూజ్ అయింది అది చూసినావా. మొన్ననే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కూడా ఇచ్చిండు. ఇది సెలబ్రేషన్ అంటే. సెండ్ ఆఫ్ అంటే ఇట్లా ఇవ్వాలి. ఏ స్టేట్లనైనా ఇప్పుడు ఏ స్టేట్ అయితే కప్పు కొడుతుందో అలానే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆర్సీబీ కొట్టడం తోటి ఏడ పడితే ఆడ బట్టలు చింపుకురు మొత్తం. లైవ్ ఎగ్జాంపుల్ ఇదే. పోలీసు వాళ్ళు వచ్చి కొట్టే వరకు వెళ్ళిపోలేరు అవ్వరు. నిన్న బట్టలు చింపుకునే పర్ఫార్మెన్స్ ఇది. 18 years. అరే వీరా 18 years 2 virgins అంట. హూ విల్ గెట్ లక్కీ టు నైట్. ఇది ప్రమోషన్ అంటే అసలుకి. ఇది సార్ ప్రమోషన్ అంటే మామూలుగా లేదు ప్రమోషన్ అసలు. ఈ థాట్ ఇలా వచ్చింది. అదే కదా, నాకు వచ్చిందని ఆలోచించదు, మీకెందుకు రాలేదని బాధపడేది అన్నట్టున్నది. కాదురా, మరి రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఇయర్ లోనే కొట్టింది. అట్లా అంటే దానికి ఏమంటారు? మీరెంత కిందికి మీనికి కాళ్ళు రాకి మెసేజ్ పెట్టినా అనుకుంటా ఫోన్ లేపను. నాకు తెలుసు మీరు చిల్లర చేస్తారని నాకు తెలుసు. గెలికేది చాలా ఉంది అందుకని చెప్తున్నాను. వాట్సాప్ లో కూడా చెప్తున్నాను కదా, కిందికి మీనికి గెలికితే కూడా నేను ఫోన్ లేపను. అర్థమైందా? నేను ఓడొస్తాడు అస్సలు ఇదే కన్వర్సేషన్ అని అస్సలు లేపలేడాడు. కిందికి మీదికి వాట్సాప్ లో ఏం పెట్టినా సరే. నిన్న మస్తు పోలీ చేసింది మన రెడ్డి గాడు, అయినా లేపలేడాడు కాన్ఫిడెన్స్ లా. నరేష్ గారికి ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే 26 మెస్సారేజ్ ఫ్యాన్స్ అక్షయాన్ లెక్క ఇప్పటి నుంచి రికార్డులు మాట్లాడతాం. అది మమ్మల్ని ట్రోల్ చేయడు దారుణంగా, కానీ ఇట్లాంటివి అట్లా. SRH is the only team to defeat Punjab and RCB this season అంట. ఓకే గుడ్ నైట్. ఆడేమో ఓకే గుడ్ నైట్ అని మైక్ గుంజుకుంటుండు. చాలు ఈ రోజు మాది, మమ్మల్ని సెలబ్రేట్ చేసుకుని అండి. ఎందుకురా మీరు ఇట్లుంటారు? అది డీసెంట్ గా ట్రోల్ చేస్తారు రా SRH వాళ్ళు అయితే నిజంగా. నిన్న సేమ్ మూమెంట్ ఇది. కొంతమంది నిన్న ఏంది తెలుసా, నిన్న ఆర్సీబీ గెలవలేదురా, క్రికెట్ గెలిచిందంట. అంటే అంటే ఒప్పుకోలేకపోతున్నా. ఆర్సీబీ గెలిచింది, అసలైన క్రికెట్ గెలిచిందంట. పంజాబ్ ఆడింది
ఇద్దరిని కలిపి అదే. ఈ రోజు క్రికెట్ రా గెలిచింది అసలు కంట. నిన్న క్రేజీ ఇట్లా అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఆర్సీబీ గెలిచిందని పాపం. గెలిచినప్పుడు భుజం తట్టాలి రా గెలిచారు ఎస్ అని. అంతే అది. ఆర్సీబీ గెలిచినప్పుడు ఆర్సీబీని కంగ్రాచులేట్ చేయాలి. అలాగే పంజాబ్ ఓడిపోయినా వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చినందుకు వాళ్ళని కూడా కంగ్రాచులేట్ అప్రిషియేట్ చేయాలి. అది ఏది రాది. తిలక్ వర్మ డేంజర్ వర్మ అయిపోయాడు. డేంజర్ స్మైలీ వర్మ అయిపోయాడు. ముందే తెలుగు కూడా రా అవన్నీ కనిపిస్తాయి. అదే కదా మరి బయట స్టేట్ అనుకుంటే ఏమని అనుకోవచ్చు. అర్థం కాదు అనుకోవచ్చు. ఇది అసలైన మన ఇండియన్స్ కోరుకున్నది. ఇదేంద్రా తలా ఫర్ ఎ రీజన్ విరాట్ కోహ్లీ విన్నింగ్ ద సీజన్. తలా ఉండాల్సిందే ఏడవైనా. తలా తొక్కలేకపోయినా సరే తల ఉండాల్సిందే. ఎస్ తలా ఫర్ ఎ రీజన్. బత్తాయి వాస్ పర్సనల్. విసిరి కొట్టడు అయ్యా. ఆ ఇసిరి కొట్టడం అయితే మ్యాజిక్ రా నిజంగా. మంచి పని చేసిరు ఈసారి కృణాల్ పాండ్యాని కొనాలి. మ్యాచ్ విన్నర్, గేమ్ చేంజర్. అండ్ కృణాల్ పాండ్యా పోస్ట్ సెలబ్రేషన్స్ అన్నాడు చూసినావా? దీంతోటి మా పాండ్యా హౌస్ హోల్డ్ లో 9 ట్రోఫీస్ అయినాయి. మరి పాండ్యా సేడున్నా గెలుపు అలానే ఉన్నది రా అమ్మ. గెలుపున్న చోట్ల పాండ్యాలు ఉంటారు ఈ మధ్య. ఇలా తయారయ్యారు. ఆర్సీబీ విన్నాలా వాని మెట్లలో కూడా రాసి పెట్టారు. తిరుపతి ఆర్సీబీ అని తిరుపతి మెట్ల మీద మొత్తం అవే ఆర్సీబీ. మన ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా అయితే ఆడ కూడా ఇట్లా టీ షర్ట్ ఉంచడము, మళ్ళా ప్రతి గుడిలా విరాట్ కోహ్లీ జెర్సీ మీద పూజలు చేపియడము. విరాట్ కోహ్లీ కూడా ఈసారి మన బృందావన్ లా మహారాజ్ దగ్గర పోవడము అంతా ఈసారి మొత్తం గాడ్స్ ప్లాన్ నిజంగా అట్లా అనిపిస్తుంది నాకు. పూజలు అయితే ఫలించినాయి రవి ఆర్సీబీ వాళ్ళు. అంతే ప్రతి గుడిలా మొత్తం ఇండియా మొత్తం ఫేమస్ గుళ్ళల్లో అందరు ఈసారి జెర్సీ పెట్టి పూజలు చేపించారు విరాట్ కోహ్లీ పేరు మీద. సో ఇది గైస్ మన ఫైనల్లీ ఆర్సీబీ కప్పు కొట్టినాక జరిగిన సెలబ్రేషన్స్ అనమాట. సో మీ దగ్గర కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. కమెంట్ మాత్రం చేయండి, ఏదో ఒక కమెంట్ చేయండి. 18 అని కామెంట్ చేయండి. ఫైనల్లీ ఐపీఎల్ కూడా అయిపోయింది. ఇక కెరీర్ మీద ఫోకస్ చేద్దామా? మూవీలు ఉన్నాయి కదరా బై. వీరమల్లు ఉంది, ఇప్పుడు కింగ్డమ్ ఉంది. అప్పుడే కెరీర్ మీద అంటే కెరీర్ ఇప్పుడు కూడా కాదు. ఈ సెలబ్రేషన్స్ 4 days చేసుకుని మండే నుంచి స్టార్ట్ చేద్దాం. కరెక్ట్. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.